నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. మహబూబ్ నగర్ పట్టణం డీసీసీ కార్యాలయం హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగింది. నడుచుకుంటూ ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని, దేశానికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావుకి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మెమోరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు వంశీచంద్ రెడ్డి, మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కుత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మూడాద్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితా మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, సీజే బెనహర్, అజ్మత్ అలీ, ఏర్పుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎన్నికలకి మన కొత్త ఎన్నికలు జరుగుతుందా? అనుచిత వ్యాఖ్యలు చేసినందువల్ల దేవుని పేరైనా తీసుకోండి, అంబేద్కర్ గారి పేరు ఎందుకు తీసుకుంటారని చెప్పడం వల్ల ఈరోజు మహబూబ్ నగర్లో నేను, అదేవిధంగా మా సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ గారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ గారు, అదేవిధంగా మా మార్కెట్ చైర్మన్లు, మా మున్సిపల్ చైర్మన్లు, మా మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారి వినతి పత్రం ఇచ్చి మా డిమాండ్ అమిత్ షా గారిని వెంటనే తొలగించాలి మంత్రి పదవి నుంచి అని చెప్పేసి మోడీ గారు అని చెప్పి రాష్ట్రపతికి మన కలెక్టర్ ద్వారా ఈ డిమాండ్ మేము అక్కడ సబ్మిట్ చేసి అది కలెక్టర్ ద్వారా పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకొకసారి ఈ బీజేపీ నాయకులు మా బాబాసాహెబ్ గారి పైన మరొకసారి మాట్లాడితే వాళ్ళ నాలుకలు కూడా కోసి పారేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. పార్లమెంటులో చర్చల సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి దేశ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, దళిత బహుజనులు అందరూ కూడా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. అమిత్ షా గారు వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలా, వారు పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ ఈరోజు దేశవ్యాప్తంగా మేము చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇటువంటివి అనేక సార్లు చేసిన పార్లమెంటు వేదికగా రాజ్యాంగ నిర్మాత ఎవరి కృషి వలన ఆ పార్లమెంట్లో వీళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారో వారిపైనే అనుచితమైన వ్యాఖ్యలు చేయడం, వారిని అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది క్షమించరాని నేరం. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అమిత్ షా గారి బర్తరఫ్ కోసం డిమాండ్ చేస్తూ ప్రదర్శన చేస్తూ ఉంది. అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తున్నారు. అలాగే గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి
ఆ వినతి పత్రాన్ని సమర్పించుకోవడం జరిగింది. ఈరోజు రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేకుండా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కామెంట్ చేసిన వ్యక్తి అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా, అంటే భారతదేశానికే చట్టాలు తయారు చేసే ఒక దేవాలయం లాంటి పార్లమెంటులో అమిత్ షా గారు ఈ అంటే భారతదేశానికి 10 సంవత్సరాలుగా హోమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి. అంబేద్కర్ అంటే ఈరోజు యావత్ భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఒక గొప్ప మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. అట్లాంటి ఒక గొప్ప మేధావిని, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఈరోజు అమిత్ షా గారు చేసిన అనిశ్చిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా నాయకులు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఆ రోజు పార్లమెంటు వెలుపల, పార్లమెంటు లోపల కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు అమిత్ షా మాట్లాడిన రోజు నుంచి కూడా మేము పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రాష్ట్రపతి గారిని, అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్ర అభ్యంతరకరం. కాబట్టి ఆయనను తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్, దేశవ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇప్పుడే అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారికి గార్లాండింగ్ చేసి అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా ఈరోజు మేమందరము ఎమ్మెల్యేలము, తర్వాత సిడబ్ల్యూసీ మెంబర్ వంశీ చంద్రరెడ్డి గారు, మిగతా ప్రజాప్రతినిధులు అందరము, కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా కలెక్టర్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చినాము. ఆ వినతి పత్రంలో మేము ప్రధానంగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిందంటే, మేము ఇచ్చిన వినతి పత్రాన్ని రాష్ట్రపతి గారికి పంపించండి. అందులో మేము డిమాండ్ చేసింది ప్రధానంగా ఈరోజు ఏదైతే అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలకు తప్పుడు చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తొందరలోనే వెంటనే విత్డ్రా చేసుకోవాలి. అదేవిధంగా అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను ప్రధానమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా, అంబేద్కర్ గారి పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే మీ అమిత్ షా గారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అనేక విషయాలు చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలి, దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను రద్దు చేయాలనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, దేశంలో సమన్యాయం ఉండాలి, ప్రతి భారతదేశ పౌరుడిని సమానంగా చూడాలనే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఈ రెండు ఆలోచన విధానాల జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా రాజ్యసభలో జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా రాజ్యాంగాన్ని అమలుపరిచి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా రాజ్యసభలో జరుగుతున్న చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ గారిని కొనియాడుతూ రాజ్యాంగాన్ని గౌరవించుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు దేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు చేయడం జరిగింది. అంబేద్కర్ గారిని అవమానపరిచిందంటే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు. రాజ్యాంగాన్ని అవమానపరిచిందంటే భారతదేశ ప్రతి ఒక్క పౌరుడిని, భారతదేశాన్ని అవమానపరిచినట్టు. ఏ వ్యక్తి అయితే రాజ్యాంగాన్ని, భారత జాతిని అవమానపరుస్తారో ఆ వ్యక్తికి కేంద్ర మంత్రిగా ఉండే అర్హత లేదు. కాబట్టి ప్రజలందరి తరఫున కాంగ్రెస్ పార్టీ అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, తక్షణమే హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసినాం. అమిత్ షా క్షమాపణలు చెప్పలేదు, రాజీనామా చేయలేదు. అమిత్ షా రాజీనామా చేయనప్పుడు ఏం చేయాలి? ప్రధానమంత్రి అమిత్ షాని తొలగించాలి. సో ప్రధానమంత్రిని డిమాండ్ చేసినాం, జిఎంఆర్ గారు చెప్పినట్టుగా అమిత్ షాని తక్షణమే మీ మంత్రి వర్గం నుంచి తొలగించాలని. నరేంద్ర మోడీ గారికి రాజ్యాంగం పైన ఉన్నటువంటి ప్రేమ కన్నా అమిత్ షా మీద ప్రేమ ఎక్కువ, దేశ ప్రజల పైన కన్నా ఆయన సహచరుడి పైన ఎక్కువ. కాబట్టి ప్రధానమంత్రి ఆ నిర్ణయం తీసుకోలేదు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని భారత రాష్ట్రపతి గారికి మేమందరం కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో ఎట్లయితే ఇవాళ డీసీసీ ఆధ్వర్యంలో జిఎంఆర్ గారు డీసీసీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ సన్మాన్ యాత్ర చేసి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి ఎట్లయితే మెమరాండం సమర్పించినామో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతి గారికి ఇవాళ అమిత్ షాని బర్తరఫ్ చేయాలి, మీరు రాజ్యాంగ పరిరక్షకులుగా రాష్ట్రపతిగా మీరు నిర్ణయం తీసుకొని తక్షణమే అమిత్ షాని హోంశాఖ మంత్రిగా బర్తరఫ్ చేయాలి అనే ఒక మెమరాండాన్ని మేము ఇవాళ సమర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, గ్రామ పంచాయత్ నుంచి పార్లమెంట్ దాకా అమిత్ షా రాజీనామా చేసేంత వరకు, ఆయనని బర్తరఫ్ చేసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. మన దేశంలో ఉన్నటువంటి 150 పట్టణాలలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు, సిడబ్ల్యూసీ మెంబర్లు ప్రెస్ మీట్లు మొన్న పెట్టడం జరిగింది. పార్లమెంట్లో పోరాటం చేస్తున్నారు ఎంపీలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డీసీసీ లెవెల్లో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ సన్మాన్ యాత్ర చేపట్టడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ 26 నాడు బెల్గాంలో సిడబ్ల్యూసీ సమావేశం ఉన్నది. ఆ సమావేశం వరకు అంటే 26 వరకు గనక అమిత్ షా ఆయన రాజీనామా చేయకపోయినా, బర్తరఫ్ చేయకపోయినా 26 నాడు భవిష్యత్ కార్యాచరణ సిడబ్ల్యూసీలో నిర్ణయించి పార్టీ ఏం చేయాలి, ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఏ విధంగా ముందుకెళ్లాలనే నిర్ణయం 26 నాడు కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతున్నది.